వ్లాగ్ ఈరోజు మనం రియల్ క్రికెట్ ఆడదాం. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను ఏదైతే స్క్రీన్ రికార్డర్లో వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది, మధ్యలో ఆగిపోతాయి. అందుకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సగంలోనే వస్తాయి. ఆల్రెడీ ఒకటైతే సగం వచ్చింది. అది కంటిన్యూ. ఎందుకు ఇక పైకి ఊకంటున్నానంటే ఇక్కడ ఆరెంజ్ ఉంటే రికార్డ్ అవుతున్నట్టు, అదే లేకపోతే ఆగిపోయినట్టు. ఇద్దరు దాకా వచ్చింది. ఓకే, ఏమన్నాం ఇందాక పంజాబ్ అన్నాము పెట్టేసా. ఓకే, యాడ్ అయితే వస్తుంది. మా అక్క పక్కనుంది, సైలెంట్గా ఉండమని సిగ్నల్ ఇస్తున్నా. మా అక్క పేరైతే చెప్పను. ఓకే, 20 overs ఇప్పుడు మనం వీడియో తీసుకోండి, చూద్దాం ఎట్లా ఆడతారు. పిచ్చ బర్త్డే అదే స్పిన్నర్ వస్తే వికెట్లు, ఎందుకంటే నేను ఇప్పుడు ఆడగలుగుతా. ఇప్పుడు అభిరామ్ బ్యాటింగ్ ఆడుతున్నా బౌలింగ్ ఆడుతున్నా నాకు తెలియదు. నేనైతే బౌలింగ్ తీసుకుంటా 100%. అది మీరు ఒకటి గమనించారా, మన టీంకి అయితే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళకేమో హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి. హెడ్స్ వాళ్ళు గెలిచారు, బ్యాటింగ్ చూపిస్తున్నారు. బౌలింగ్ చేద్దాం అనుకున్నా, నాకే బౌలింగ్ వచ్చేసింది. ఇప్పుడైతే మన అభిరామ్ బౌలింగ్ అయిపోతారు. ఓకే, ఫస్ట్ రౌండ్ కి వికెట్ కొడుతుందా లేకపోతే అవుట్ అవుతుందా? ఓకే, మా అద్దకి క్రికెట్ గురించి ఏం నాలెడ్జ్ లేదు, అందుకు అట్లా మాట్లాడుతుంది. ఎందుకు అట్లా? అబ్బా, ఇప్పుడు బౌలింగ్ వేస్తుండు. ఓకే, వాడు ఖచ్చితంగా ఉండవాలని కోరుకుంటా. కొంతమందికి ఇట్లా అన్నం రాదు, అట్లా అంటే అది సాగా తీస్తాం, అది ఎక్కువ తిరుగుతుంది, అందుకు అట్లా చేసా. అదే పర్ఫెక్ట్ వికెట్ల కిందికి వచ్చింది. అదైతే జరగాడుండో, అది కనుక తాకకపోతే లెగ్ స్టంప్ పోయేది, అవుట్ అయ్యేది. అవుట్ స్వింగ్ ఇప్పుడు రైట్ బ్యాటింగ్ ఆడుతుండు. వావ్, అమేజింగ్ ఫీల్డింగ్. బ్యాట్ కమింగ్స్కి దెబ్బ తాగింది. మీరు ఇంకోటి గమనించారా, గేమ్లోకి రాగానే షార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఏమో ఫుల్ హ్యాండ్స్ ఉండే, ఇప్పుడైతే హాఫ్ హ్యాండ్స్ అయిపోయినాయి. ఏందో కానీ పంజాబ్ వాళ్ళవి అయితే హాఫే ఉన్నాయి, చూసిద్రా మీరు. ఓకే, ఇప్పుడు బౌన్సర్ ఇద్దామా? ఫైనల్ రౌండా? ఇంకా ఉన్నాయి. మా అక్క ఫైనల్ అంటుంది, కానీ కాదు, ఇంకా ఉన్నాయి. కాదు, నేను ఏమంటున్నా, ఫైనల్ రౌండ్ ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా ఓవర్స్ ఉన్నాయి, ఇంకా మనం చాలా ఉంది బాల్ చేసేది. వికెట్ల కిందకి వస్తుంది కానీ వాళ్ళు ఇట్లా వాళ్ళు కొట్టకుండా ఉండాలంటే విసిరేస్తారు తలపైన.
అవుట్ చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. వాడి నెత్తి మీదకి బాల్ వేస్తా, అందుకే ప్లాన్ వేసిన. ఇప్పుడు వాడి నెత్తి మీదకి పర్ఫెక్ట్ పోతుంది. అదిగో వైడ్ బాల్ ఖచ్చితంగా వస్తుంది. వైడ్ బాల్ అనుకున్నా వచ్చింది వైడ్. ఇప్పుడు ఖచ్చితంగా వీడిని వికెట్ తీస్తా. అదే అవుట్ వీడు కొత్తగా ఏమో సర్పంచ్ సావా ఇంకేమైనా. సర్పంచ్ సాబ్ పరువు మొత్తం తీసేసింది. ఎందుకంటే ఈ మ్యాచ్ మనం పంజాబ్లో ఆడుతున్నాం. పంజాబ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాం. 4 balls అయిపోయినాయి, ఇంకా 2 balls ఉన్నాయి. ఈ 2 ballsలో వికెట్ వస్తుందో రాదు, ఆ దేవుడికే ఏర్పాటు. ఇప్పుడు కొట్టకుండా వేయాలి అంటే బౌన్సర్ వేయాలి. బౌన్సర్ వేస్తే నో బాల్ కూడా వస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఎట్లా అవుట్ చేయాలంటే క్యాచ్ అవుతాయినా అనుకుంది. నెక్స్ట్ 5 rounds అయిపోయినాయి, ఇంకా లాస్ట్ ఛాన్స్ ఉంది, చూద్దాం. అక్కకి అసలు నాలెడ్జే లేదు. నెక్స్ట్ స్పిన్నర్ వస్తాడు, గడుతుంది చూడండి మళ్ళా. అరే 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 వీడియో పోతుంది. మా అక్క ఎప్పుడు ఇంతే వీడియో మధ్యలో. మళ్ళీ ఆడాలి మనం. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడతా అనుకోకండి. మళ్ళీ ఐపీఎల్ పోతా ఆడ యూ వాంట్ టు రీస్పాండ్ ద సేమ్ గేమ్ అని వస్తుంది. ఎస్ అని నొక్కుతా, వెళ్ళిపోతా. ఓకే, మా అక్క ఎప్పుడు వీడియో మధ్యలోనే. క్రికెట్ అంతా చూద్దాం. ఓకే, ఇప్పుడు చూపిస్తామండి మ్యాజిక్ వెళ్ళాం. ఇది చెప్పినట్టే వచ్చిందిగా. ఎస్ అని నొక్కినా ఇప్పుడేమో మ్యాజిక్ అవుతుంది. ఇప్పుడు లోడ్ అవుతుంది కదా. ఓం భీమ్ ఓం భీమ్ ఓం భీమ్ ఓం. ఇప్పుడు యాడ్ చూస్తా అనుకుంటారు కదా, లేదు. ఓం భీమ్ ఓం భీమ్. ఇప్పుడు చూడండి, చెప్పానా ఇది కొత్త మ్యాచ్ అనుకోవచ్చు, కానీ అది కొత్త మ్యాచ్ కాదు. కావాలంటే చూడండి, ప్యాట్ కమెంట్స్ నేను ఇప్పటిదాకా వాడినా కదా. ప్యాట్ కమెంట్స్ అయితే అయిపోయింది. స్పిన్నర్ వస్తాడు అన్నా కదా, ఇప్పుడు దింపేశాను స్పిన్నర్ని. ట్రావిస్ హెడ్ ఇప్పుడు ఎక్లేస్తాడు ఏమో. స్పిన్నర్స్ పిచ్చా బాధతాడు. ప్రియాంక్ సార్, అదే సిమ్రన్ సింగ్. ఓకే, టాప్ స్పిన్ వేస్తున్నా. ఎట్లా ఆడుతాడో ఏమో చూడాలి. ఆహా, ఫస్ట్ బాల్ డాడు. లాగుదాం. ఇప్పుడైతే ఆడలేడు, వైడ్ బౌన్సర్ ఇస్తున్నాడు కాబట్టి అంత బౌన్స్ అవ్వదు, ఎందుకంటే స్పిన్నర్ కాబట్టి. అన్నాను కదా అంత బౌన్స్ అవ్వదు అని. ఇప్పుడు సైలెంట్ ఉండు, కామెంట్ కానీ మీకు కనిపించదు, ఎందుకంటే నేను వాడుతుంది ఏదర్ స్క్రీన్ రికార్డర్ కాబట్టి. దాంట్లో అయితే ఓన్లీ గేమ్ రికార్డ్ అవుతుంది, అట్లనే మన వాయిస్ రికార్డ్ అవుతుంది. మీరు కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే దీన్ని వాడుకోండి, కానీ మీరు చాలా తరుణాలు వాడతారు అప్లోడ్ చేయడానికి. ఇది నాకు కూడా తెలియదు. డౌన్లోడ్ చేసుకోవాలి, గేమ్ ఆడాలి. The fitness level of the players today is something else. Wonderful to see them run like that. మా అక్క సవర్ అయిపోయింది. అబ్బా, Turned away for a ఫీల్డింగ్ అదే ప్యాట్ కమెంట్స్ తొందరగా ఇసురురా. వైడ్ వేస్తావా? వాళ్ళకి కనబడట్లే ఎంత చూపించిన, ఎందుకంటే నేను వాడుతుంది ఏదర్ స్క్రీన్ ఇక్కడ. ఎక్కకు, పైనకి ఎక్కితే నాకు నచ్చదు. very good running between the wickets. ఓకే, That's a quick throw right on top of the stumps. మాకు ఎప్పుడు ఇంతే మధ్యలోనే వీడియోస్కి అప్లోడ్ చేసిద్ది.
Squeeze single there, good running. లాస్ట్ బాల్ అవును Nice throw straight to the top of the చూద్దాం stumps. అవుట్ చేస్తాడా విన్ అవుట్ అయిపోయింది, ఓవర్ కూడా అయిపోయింది. మీకు ఒకటి చూపించాలా, 5 ఒక యాడ్ చూసి 5 అవర్స్ బిఫోర్కి వచ్చేస్తే అట్లనే ఒక వికెట్ వస్తుంది, స్కోర్ కూడా వస్తుంది. 7 కదా, కొంచెం ఎక్కువ స్కోర్ ఇస్తుంది. ఇప్పుడు